అంటే ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ విధమైనటువంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా మనం గత చూసినటువంటి పరిస్థితి లేదు. జ జన మన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చాలా పెద్ద కుటుంబం. అయినప్పుడు కూడా ఎప్పుడు ఆ కుటుంబంలో ఈ విధమైన ఇప్పుడు కూడా విన్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు లేదు, ఆయన ఓదార్పు యాత్రను కానివ్వండి, రాష్ట్ర అనంతరం కానివ్వండి, ఇప్పుడు కూడా కుటుంబంలో ఏ విధమైనటువంటి విభేదాలు ఎక్కడ కూడా కనపడినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఇటువంటి సమస్యలు అనేటువంటి ఉన్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంటే ఏం జరిగిద్ది అనేటువంటి దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైనా, అనేక మంది నాయకులైనా, కుటుంబ సభ్యులకైనా, ఎవరికైనా ఇటువంటి ఇబ్బందికరమైన కనపడతా ఉన్నటువంటి వాస్తవాలు చూస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మనకి కుటుంబంలో అనేక ఉంటాయి, కానీ మన కుటుంబానికి మన రక్తం పంచుకొని పుట్టినటువంటి మన సోదరిని అత్యంత జుగుత్సాకరంగా మాట్లాడుతున్నప్పటికి కూడా ఎవరు మాట్లాడే దాని గురించి దాన్ని ఖండించడమో లేదా అన్నటువంటి వాళ్ళపైన కేసు పెట్టడమో లేకపోతే వేరే ఇంకొక విధంగా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పంచ్ ప్రభాకర్ అనేటువంటి ఒక లఫూటు వెధవ ఎంత నీచంగా ఆమె క్యారెక్టర్ తో పాటు ఆమె అంటే ఒక మహిళని తిట్టకూడని, అనకూడని అనేక మాటలు, అనేకమైనటువంటి బూతులు, సభ్య సమాజంలో ఎవరు యాక్ట్ చేయలేనటువంటి బూతులు మాట్లాడి కూడా దాన్ని ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఎక్కడ కూడా దాని ఏ విధమైనటువంటి మాటలు కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా. అదేవిధంగా ఇప్పుడు ఆస్తులు వాళ్ళ కుటుంబానికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. విజయమ్మ గారు ఇచ్చినటువంటి లేఖ కూడా ఏదో అటెస్టేషన్ చేపించారు, నోటరీ కాబట్టి దాని ఒక పెద్ద ఏదో ఒక బూత్ లాగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే వీళ్ళు తిమ్మిని చేయగలిగినటువంటి. ఇంకోటి విజయకిరణ్ గారు, ఇప్పుడు వైసీపీ నేతలు కానీ, సానుభూతి గారులు కానీ ఇంకోటి చెప్తున్నారు, ఎవరి కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ ఉండవు, బోళ్ళు మంది కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతి తీయడానికే ఇది ఒక కుట్రగా భావిస్తున్నామని చెప్తున్నా. మరి వారికి ఏం చెప్తారు మీరు? సార్, ఇది ఇటువంటి మాటలు అనేటువంటి దాన్ని కూడా అంటే నమ్మరు. అరే వాళ్ళు డిపెండ్ చేసుకోవడానికి 100 రకాలుగా, కానీ ఈ రాష్ట్రాన్ని నడిపించగలుగుతాను, లేదా ఈ రాష్ట్రంలో కుటుంబ సభ్యులుగా నేను నడిపిస్తాననేటువంటి వ్యక్తిత్వం కాదు అనేటువంటి ప్రజలకు అర్థమవుతా ఉంది. చెల్లికే న్యాయం చేయలేని పరిస్థితిలో స్వయంగా తల్లిగారే చెప్తా ఉంటారు, ఆయన ఏది ఇచ్చినా కూడా దానికి సంబంధించి మేనల్లులకు కానీ ఇంకొకటి కూడా చెప్తున్నారు విజయ్ కిరణ్ గారు, గతంలో టీడీపీలో చూసుకున్నా కూడా ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో కూడా అనేక కోణాలు జరిగినాయి. దీనిలో మరి పురంధరేశ్వరి గారు కావచ్చు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు కావచ్చు, పురంధరేశ్వరి గారి హస్బెండ్ నేమ్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తు రావట్లేదు, వారందరూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా జరిగింది. ఎందుకు వాటి గురించి మీరు అడగటం లేదు? కేవలం వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ను ఎందుకు పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి. ఇక్కడ ఎవరు పెద్దది ఇక్కడ తెలుగుదేశం పార్టీయో లేదా నేనో లేదా ఎవరు పెద్దది చేయట్లేదు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద విషయం కాబట్టి, అది సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది రోజు రోజుకి వాళ్ళే పెద్దది చేసుకుంటా ఉన్నారు దీన్ని. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వారి సోదరికి మధ్య జరిగినటువంటి అంశం కదా, దానిపైన వాళ్ళు మాట్లాడాలా, లేదా వాళ్ళు దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్దలు మాట్లాడకుండా రాజమల్లో లేకపోతే ఎక్స్ వయో జెడ్డో పేపర్కి మొత్తం డీటెయిల్స్ వాళ్ళతో ఆమెని క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే అన్నగా చేయాల్సినటువంటి ఉండాల్సినటువంటి విధానంలో కాకుండా ఒక శత్రువుగా బిహేవ్ చేస్తా ఉన్నారు, దాడి చేపిస్తా ఉన్నారు, కుర్తులు తిప్పిస్తా ఉన్నారు, అనేక రకాలైనటువంటి హ్యూమిలేషన్స్ చేస్తా ఉన్నారు అనేటువంటి మాటలో దీనికి ఒక ముఖ్య పలకాల ఏం జరుగుతుంది అనేటువంటి దానిపైన విజయమ్మ గారు కూడా
తల్లిగా ఇప్పుడు రాజశేఖర గారి చనిపోయిన తర్వాత వచ్చేటువంటి రాజకీయ పరిణామాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన సందర్భంగా ఆ పార్టీని నిలబెట్టినటువంటి ఇద్దరు వ్యక్తులు, ప్రధానమైనటువంటి వ్యక్తులు విజయమ్మ గారు, షర్మిలా గారు. అటువంటి విజయమ్మ గారిని అసెంబ్లీలో గంటన్నర పాటు కొత్త సత్యనారాయణ లాంటి వాళ్ళు, దేవకుమార్ ప్రసాద్ లాంటి వాళ్ళు అనేక మంది అత్యంత జుగుత్సాకరంగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా ఒళ్ళో కూర్చొని మంత్రి పదవులు ఇచ్చి నా తండ్రి లాంటి వాడని చెప్పేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అటువంటి అంటే వీళ్ళకి రాజకీయం కోసం, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా వీళ్ళు ఇస్తారు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా వాస్తవం తేల్తా ఉన్నాయి. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏదైతే ఉన్నారో, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన మాట్లాడిన తర్వాత ఈ అఫిడవిట్ బయటికి ఆవిడ లేఖన రాయడాన్ని ఏ కోణంలో చూడాలి? అసలు రాజమౌళి గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం సార్ మనం ఒకసారి. చాలాసేపు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేయడం జరిగింది. ఇదేమీ కొత్త కాదనుకోండి. గత 3 సంవత్సరాలుగా షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే ప్రధానమైన లక్ష్యంగా వారి యొక్క ప్రయాణం జరుగుతుంది, రాజకీయ ప్రయాణం. కాకపోతే నిన్నటి దినం షర్మిలమ్మ మాట్లాడినప్పుడు హద్దులు దాటి మాట్లాడినారు. గతంలో మాట్లాడిన దానికంటే హద్దులు దాటి ఇది మాట్లాడచ్చునా మాట్లాడకూడదా అనే అభిప్రాయాన్ని కూడా దాటి వాళ్ళ అన్నగారి పైన విపరీతమైనటువంటి వ్యక్తిత్వ హననం చేస్తూ దాడి చేసినారు. ఇక నేను జీర్ణించుకోలేకపోతానా. రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కదా అని చెప్పి చాలా వరకు మేము మిన్నుకుండిపోయినాం. ఇప్పుడు మా మనసు కూడా హద్దులు దాటి వాస్తవ సత్యాలను ప్రజలకు చెప్పాలా, కొన్ని ప్రశ్నలు ఆయమ్మను కూడా అడగాలనుకుంటున్నా. అన్న అనే పదానికే నీవు కలంకం, శత్రువులు కూడా ఇట్లుండరు. ఇది మీరు మాట్లాడిన మాటమ్మ. బట్టగాల్చి మీ అన్న ముఖాన వేసి ఆ మసి అంతా ఆ మరకలన్నీ తుడుచుకో అని అంటే ఒప్పుకోం తల్లి, ఒప్పుకోం. గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం. మీ అన్న నీకు చేసిన ద్రోహం ఏందో, మీ అన్న నీకు చేసిన అన్యాయం ఏందో చెప్పాలా ప్రజలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రాణంతో సమానంగా ప్రేమించే మా లాంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలను. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఏం చేసినారు తల్లి నీకు అన్యాయం? ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను ఏ కుటుంబంలోనైనా ఉంటాయి తల్లి. ఏ కుటుంబంలోనైనా అన్నా చెల్లెళ్ళ మధ్య, లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిన్న చితక విభేదాలు వస్తే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకునే దానికి కొంత సమయం పడితే అలిగి మాట్లాడుకోకుండా ఉంటారు. మళ్ళీ అమ్మనో, నాయననో, మేనమామనో సర్దుబాటు చేస్తారు. అంటే మరి మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివెందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు ఆశించినారు మా అన్న గౌరవాన్ని బజార్. ఏదైతే శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత విజయమ్మ గారు ఈ లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటారు? దీన్ని ప్రతిగా రిలీజ్ చేశారా? ఏ విషయంలో రిలీజ్ చేశారంటారా ఆ లేఖని? ఇప్పుడు రాచమల్లు అనేటువంటి వ్యక్తే కాదండి, అనేక మంది దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. షర్మిలా గారిని కార్నర్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ ఉంది, సోషల్ మీడియాకి సంబంధించి, ఆయన రాజకీయ పార్టీకి సంబంధించి పెద్ద వ్యవస్థ ఉంది. అదే కాకుండా ఆయనకి మీడియా హౌస్ ఉంది. ఆ మీడియా హౌస్ లో అనేకమైనటువంటి డిబేట్లు పెట్టి షర్మిలా గారిని టార్గెట్ చేస్తూ ఈ ఆస్తులకు సంబంధించిన ఇష్యూ అనేకమైనటువంటి క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి పరిస్థితి కూడా చేస్తా ఉన్నారు. 230 కోట్ల రూపాయలు వైట్ మనీ ఇచ్చారు. వైట్ మనీ ఎందుకు ఇచ్చారు? డివిడెండ్ గా ఇచ్చారు. ఆమెకు సంబంధించిన ఆర్గనైజ్ చేసే భాగంగా డబ్బులు ఇచ్చారనేటువంటి ఉన్నారు. దీనికి సంబంధించిన అథెంటికేషన్ కూడా విజయమ్మ గారు చెప్తున్నారు. పెట్టే సొంత అన్నే చెల్లి చేసే వాళ్ళు కలగనరు కదా. వచ్చినటువంటి ఆస్తులు, పెట్టినటువంటి బిజినెస్లు, వాటిలో వచ్చినటువంటి లాభాలు, వీటన్నిటిని కూడా పెద్ద మనుషులుగా, అన్నగా, రక్త సంబంధికుడుగా మోసం చేస్తాడనే అంశాన్ని విజయమ్మ గారు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఆ లెటర్ లో చెప్తా ఉన్నారు, ఈ విధంగా చేస్తాడని ఎవరు అనుకోలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి సొంత అన్నే విధంగా చేయటం అనేటువంటిది 4 గోడల మధ్య మాత్రమే మాట్లాడుకోవాలి అని నీతులు చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తాన్ని తిప్పి ఏం చెప్తా ఉన్నారు? తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తా ఉన్నారు. అంటే గొడవ మీది మీరు సంపాదించిన మీకున్నటువంటి వేల వందల కోట్ల రూపాయల ఆస్తులు, మీ ఆస్తులు మీరు పంచుకునే క్రమంలో గొడవలు పడుతూ దానికి తెలుగుదేశం పార్టీ ఆపాదించడం అంటే ఇంతకంటే రాజకీయ చిత్తారుడితనం నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయదండి.
రైట్ విజయ్ కిరణ్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో, అందుబాటులో ఉండండి. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా సార్? నమస్కారం అండి. ఎస్ మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి వెంకటేష్ గారికి అదే విధంగా వినిపించలేదా? ఎస్ వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. నా వాయిస్ వినిపిస్తున్నా? వినబడుతుంది ప్లీజ్ కంటిన్యూ చేయండి. అదే ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు అదే విధంగా చూస్తున్న వీక్షకులకు ఈరోజు రంజాన్ ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు